కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం క్లబ్బింగ్ ప్రొవిజన్కి సంబంధించిన క్వశ్చన్స్ని చూస్తున్నాం. అందులో కొన్ని క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ రిమైనింగ్ క్వశ్చన్స్కి క్వశ్చన్ నెంబర్ 1, మిసెస్ ఈ వైఫ్ ఆఫ్ మిస్టర్ ఎఫ్. సో ఎఫ్ యొక్క వైఫ్ మిసెస్ ఈ ఇది పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. సో వాళ్ళు వచ్చేసి పార్ట్నర్ ఉన్నారు. హర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ టు ద ఫర్మ్ హ్యాస్ ఆన్ 1/4/2021 వాస్ 5 lakhs, అవుట్ ఆఫ్ విచ్ 3 lakhs. సో 5 lakhsలో 3 lakhs was contributed out of his own source and 2 lakhs was gift from హస్బెండ్. హస్బెండ్ 2 lakhs గిఫ్ట్ ఇచ్చినాడంట ఎవరికి, వైఫ్కి. ఓకే, 2 lakhs గిఫ్ట్, 3 lakhs ఆమె ఓన్గా పెట్టుకుంది. నెక్స్ట్, హ్యాస్ ఫర్దర్ క్యాపిటల్ వాజ్ నీడెడ్ బై ద ఫర్మ్, షీ ఫర్దర్ ఇన్వెస్టెడ్ 2 lakhs ఆన్ 1/5/2021. ఈమె మళ్ళీ 3 lakhsతో పాటు ఇంకో అడిషనల్గా 2 lakhs కాంట్రిబ్యూషన్ చేసుకుంది. నౌ ద ఫర్మ్ పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ క్యాపిటల్ 80,000. సో 80,000 ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ వరకు వాళ్ళ హస్బెండ్కి ట్యాక్స్ వేయాలి. ఆ ఇన్కమ్ అనేది వాళ్ళ హస్బెండ్కే వేయాలి, అంతేకాని ఈమెకు కాదు. ఎందుకంటే ఈమె కాంట్రిబ్యూషన్ కాదు, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హస్బెండ్ కాంట్రిబ్యూషన్ వరకు. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ ఏం చెప్పినారు, అవుట్ ఆఫ్ దట్ 60,000 for the financial year 21-22. Advise Mr. F as the applicability of the provisions of section 64(1)(4) and manner thereof in respect of the above referred transactions. As per section 64(1)(4), in computing total income of any individual, ఏదైతే మీరు ఇన్కమ్ కంప్యూట్ చేస్తారో ఎనీ ఇండివిజువల్ది, దేర్ షెల్ బి ఇంక్లూడెడ్ ఆల్ సచ్ ఇన్కమ్స్ యాజ్ అరైజ్ directly or indirectly subject to provisions of section 27, that is to the spouse of such individual from property transfer directly or indirectly. మీరు ఏమైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయండి, ఏమైనా ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేయండి, ఏమైనా ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్సెప్ట్ సెక్షన్ 27. అంటే హౌస్ ప్రాపర్టీ అయితే సెక్షన్ 27 డీల్ చేస్తుంది. రిమైనింగ్ అన్నిటికీ ట్రాన్స్ఫర్ అనేది డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్ కానీ స్పౌస్కి ట్రాన్స్ఫర్ చేసినానంటే, అదర్వైజ్ అంటే అడ్వకేట్ కన్సిడరేషన్ ఉండకూడదు అండ్ లివింగ్ అపార్ట్ అనేది ఉండకూడదు. అంటే నువ్వు సపరేట్ లైఫ్, నేను సపరేట్ లైఫ్, ఇద్దరం ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఏమన్నా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి అట్లాంటి కేసులో కూడా క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కాదు. ఆర్ అడ్వకేట్ కన్సిడరేషన్ ఉన్నా కూడా క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కాదు. నో, ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఎఫ్ అనేతోడు గిఫ్ట్ చేసినాడు వాళ్ళ వైఫ్కి, మిసెస్ ఈకి. మిసెస్ ఈ ఇన్ టర్న్ ఇన్వెస్టెడ్ సచ్ గిఫ్ట్ ఇన్ మనీ ఇన్ క్యాపిటల్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ విచ్ షీ ఈజ్ ఎ పార్ట్నర్. మిసెస్ ఈ హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ సమ్ ఆఫ్ 3 lakhs అవుట్ ఆఫ్ అవర్ ఓన్ రిసోర్సెస్ టు ద క్యాపిటల్ ఆఫ్ ద ఫర్మ్. సో అతను ఇచ్చినదే కాకుండా ఆమె ఓన్ సోర్స్లో కూడా పెట్టుకుంది. ఎవరితోనే పెట్టుకోండి, ఓన్ సోర్స్లో పెట్టుకుంటే ఓన్ సోర్స్ పెట్టుకోండి. హస్బెండ్ ఇచ్చిన వర్క్ మాత్రమే టు ద ఎక్స్టెంట్ అంతవరకు మాత్రమే అతనికి ట్రాన్స్ఫర్ చేస్తాము. సెక్షన్ 64(1) ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లబ్బింగ్ అండర్ సెక్షన్ 64(1)(4) వేర్ ద అసెట్ ట్రాన్స్ఫర్డ్ directly or indirectly by an individual to his spouse or invested by the transferee in the nature of capital contribution has partner in firm, proportionate interest on capital will be clubbed with the income of the transferor. So ట్రాన్స్ఫరర్ ఎవరు, హస్బెండ్. ట్రాన్స్ఫరర్కే ట్యాక్స్ చేయాలి. ఎంతవరకు, ఇన్వెస్టెడ్ బై ద ట్రాన్స్ఫరీ ఎవరు, వైఫ్. ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ యాజ్ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్, ప్రపోర్షనేట్ ఇంట్రెస్ట్ వరకు మాత్రమే, షేర్ ఆఫ్ ప్రాఫిట్ కాదు. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని ఎప్పుడు మనం అపోర్షన్మెంట్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్కి. నెక్స్ట్, ప్రొఫెషన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు చూసుకోవాలి అంటే, ఇన్వెస్ట్మెంట్ హ్యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ టు ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ బై వే ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ హ్యాజ్ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్ యాజ్ ఆన్ దట్ డే. నెక్స్ట్, ఇన్ ద వ్యూ ఆఫ్ అబోవ్ provisions, interest received by Mrs. E from the firm shall be included in total income of Mr. F to the extent of 32,000. అది ఎట్లా వస్తుంది, 80,000 into 2 lakhs divided by 5 lakhs. 80,000 into 2/5 చేసుకోండి. షేర్ ఆఫ్ ప్రాఫిట్, ఏదైతే షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఉందో 60,000 ఇది exempt from income tax under provisions of section 10(2)(a). The provisions of section 64 will not apply if the income from transferred asset itself is exempted from tax. That note, it is assumed that rate of interest on capital contributed by Mrs. E does not exceed 12%. Next, question number 2.
Mr. A has gifted a house property valued at 50 lakhs to his wife. ఇలా కాడ ప్రాపర్టీస్ భలే ఉంటాయి అబ్బా, అందరు భలే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. 50 lakhs ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినారు మిస్సెస్ బీకి, హూ ఇన్ టర్న్ గిఫ్టెడ్ ది సేమ్ టు మిస్టర్ సి. ఇంకా బాగుంది, ఈమెకు ట్రాన్స్ఫర్ చేసే వైఫ్కి, వైఫ్ తీసుకుపోయి మిస్సెస్ సికి ట్రాన్స్ఫర్ చేసిందంట, డాటర్ ఇన్ లాకి, కోడల్కి. ద హౌస్ వాజ్ లెట్ అవుట్ at 25,000 per month throughout the year. Compute total income of Mr. A and Mrs. C. మిస్టర్ ఏకి మిస్సెస్ సికి ఎట్లుంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంట. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద సెట్ ప్రాపర్టీ వాజ్ గిఫ్టెడ్ టు హిజ్ సన్, హస్బెండ్ ఆఫ్ మిస్సెస్ సి. మిస్సెస్ సి కాకుండా మిస్సెస్ సికి యొక్క కొడుక్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమన్నా చేంజ్ వస్తుందా అనేది క్వశ్చన్. ఓకే, మన యాజ్ పర్ సెక్షన్ 27 ప్రకారం ఇక్కడ ఏం హౌస్ ప్రాపర్టీ అన్నారా? ఎస్, హౌస్ ప్రాపర్టీ అన్నారు. హౌస్ ప్రాపర్టీ అన్నారు కాబట్టి సెక్షన్ 37. హౌస్ ప్రాపర్టీ కాకుంటే సెక్షన్ 64 డీల్ చేస్తుండే. ఇండివిజువల్ హూ ట్రాన్స్ఫర్స్ అదర్వైజ్ దెన్ ఫర్ అడ్వకేట్ కన్సిడరేషన్ లేదు. ఎనీ హౌస్ ప్రాపర్టీ టు ఈ స్పౌస్, ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినారు? స్పౌస్కి ట్రాన్స్ఫర్ చేసినారు. నాట్ బీయింగ్ ఏ ట్రాన్స్ఫర్ ఇన్ కనెక్షన్ విత్ అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్. సో నువ్వు సపరేట్, నేను సపరేట్, లైఫ్ని లీడ్ చేద్దామన్న అగ్రిమెంట్ కూడా ఏమీ లేదు. నెక్స్ట్, షెల్ బి డీమ్డ్ టు బి ద ఓనర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ సో ట్రాన్స్ఫర్. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ ఏ వుడ్ బి డీమ్డ్ ఓనర్. ఏ ఎవరు? డీమ్డ్ ఓనర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. ట్రాన్స్ఫర్ టు హీజ్ హౌస్ మిస్సెస్ బి వితౌట్ కన్సిడరేషన్. సో మిస్టర్ ఏ ఏం చేసినాడు? మిస్సెస్ బికి ట్రాన్స్ఫర్ చేసినాడు వితౌట్ కన్సిడరేషన్కి. యాజ్ పర్ సెక్షన్ 64(1)(6) ప్రకారం ఇన్కమ్ అరైజింగ్ టు ద సన్స్ వైఫ్ ఫ్రమ్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ డైరెక్ట్లీ కానీ ఆర్ ఇండైరెక్ట్లీ కానీ టు హర్ by an individual otherwise than for advocate consideration would be included in the total income of such individual. Income from let out property is 2,10,000. సో మొత్తం 3,25,000 ఇంటూ 12 చేసుకుంటే 3 lakhs వస్తుంది. 3 lakhs నుంచి స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 30% తీసేసుకుంటే 2,10,000 విల్ బి taxable income from house property, let out property చూసుకుంటే. Now, in this case, income of 2,10,000 from let out property arising to Mrs. C. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? మిస్సెస్ సి, బీయింగ్ మిస్టర్ ఏస్ సన్స్ వైఫ్. సో మిస్టర్ ఏ యొక్క కొడుకు యొక్క వైఫ్ వుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఏ. ఎవరు? మిస్టర్ ఏ ఇది ఆ ట్రాన్స్ఫరర్ పర్సన్ కాబట్టి. అప్లయింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 27 and section 64(1)(6) such income would be therefore not taxable in the hands of Mrs. C. మిస్సెస్ సి హ్యాండ్స్లో ట్యాక్సబుల్ కాదు, మిస్టర్ ఏ హ్యాండ్స్లోనే ట్యాక్సబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ గిఫ్టెడ్ టు మిస్టర్ ఏస్ సన్స్, ద క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 64 వుడ్ నాట్ అప్లై సిన్స్ దట్ ద సన్ హీజ్ నాట్ మైనర్ చైల్డ్. సో ఒకవేళ ఆ ఐటమ్ అనేది సన్కి ట్రాన్స్ఫర్ చేస్తే సన్కి మైనర్ కాదని నువ్వు ఎట్లా చెప్తున్నావు అనవచ్చు. మైనర్ కాదు కాబట్టి మ్యారేజ్ చేసినారు కాబట్టి మైనర్ కాదని మనం అనుకోవాలి. మైనర్కే చేసింటే మనం ఏం చేయలేము. నెక్స్ట్, సన్స్ వైఫ్, ద క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 64 వుడ్ నాట్ అప్లై సిన్స్ సన్ ఈజ్ నాట్ మైనర్ చైల్డ్. దేర్ఫోర్ ఇన్కమ్ ఆఫ్ 2,10,000 ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ప్రాపర్టీ గిఫ్టెడ్ టు సన్ would be taxable in the hands of son. Next, it may be noted that provisions of section 56(2)(10), that is income from other sources, gift ki sambanధించి, would not be attracted in the hands of the recipient of house property since the receipt of property in each case was from relative of such individual. Therefore, stamp duty value SDV house property would not be chargeable to tax in the hands of recipient of immovable property even though the house property was received by her or him without consideration. The first part of the question can also be answered by applying the provisions of section 64(1)(6) directly to include the income of 2,10,000 arising to Mrs. C in the hands of Mr. A without applying the provisions of section 77 to deem Mr. A had the owner of house property transferred to his wife Mrs. B without consideration. ఇక్కడ ఏం చెప్తారంటే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అరైజింగ్ టు సన్స్ వైఫ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ టు హర్ బై హస్బెండ్స్ పేరెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ కాబట్టి మిస్టర్ ఏ టు మిస్టర్
సి దట్ ఈజ్ మిస్టర్ బి మిడిల్ పర్సన్ అయినప్పటికీ మిస్టర్ ఏ హ్యాండ్స్కే ట్రాన్స్ఫర్ అవుతాడు, మిస్టర్ ఏకే ట్యాక్సబుల్ అవుతుంది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో సన్కి ట్రాన్స్ఫర్ చేస్తే సన్ అనేతోడు మైనస్ సన్ కాదు కాబట్టి సన్ హ్యాండ్స్లోనే ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మిస్టర్ కురానీ ట్రాన్స్ఫర్డ్ 2000 debentures ఆన్ 100 rupees each of Wild Fox Limited to his wife Mrs. Rekha Kurani on 3/10/2020 without consideration. 2000 డిబెంచర్స్ని 100 రూపీస్ ఈచ్ ఉండేటివి వైల్డ్ ఫాక్స్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేసినాడు. ఎవరికి? మిస్సెస్ రేఖా వైఫ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆన్ 3/10/2020కి వితౌట్ కన్సిడరేషన్. ఆమె దగ్గర నుంచి కన్సిడరేషన్ తీసుకోలేదు. కన్సిడరేషన్ కన్నా తీసుకుంటే నైట్కి కట్ అవుతుంది ఫుడ్. The company paid interest of 30,000 in September 2021 which was deposited by Mrs. Kurani with Karta Finance Company in October 2021. సో ఏదైతే ఆ డిబెంచర్స్ ఉన్నావో వాటిపైన 30,000 ఇంట్రెస్ట్ వచ్చింది. paid interest of 3,000 up to March 2022. How would both interest income would be chargeable to tax in assessment year 22-23? So as per section 6414 ఏం చెప్తా అంటే ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ కన్సిడరేషన్. ఏవైతే మీరు అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అసెట్ పైన ఇన్కమ్ వస్తుందో ఆ అసెట్ని మీరు వితౌట్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే బై అన్ ఇండివిజువల్ టు ఈజ్ స్పౌజ్. స్పౌజ్ అంటే ఎవరు? యాక్చువల్గా స్పౌజ్ అంటే వైఫ్కి హస్బెండ్ కావచ్చు, హస్బెండ్కి వైఫ్ కావచ్చు, అంటే మేల్కి ఫీమేల్ కావచ్చు, ఫీమేల్కి మేల్ కావచ్చు, ఎవరైనా స్పౌస్ అంటాము. ఈజ్ లైబుల్ టు బి ఇంక్లూడెడ్ క్లబ్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్. ఎవరి దానిలో క్లబ్ చేయాలి? ఇండివిజువల్ హ్యాండ్స్లో క్లబ్ చేయాలి. ఇట్ మే బి నోటెడ్ దట్ ఇన్కమ్ ఆఫ్ ద అసెట్ ట్రాన్స్ఫర్డ్ హ్యాస్ టు బి క్లబ్డ్ బట్ if there is a accretion of income. What is meant by accretion of income? Accretion of income అంటే మీరు ఒక దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి, అది మీ యొక్క హస్బెండ్ అమౌంట్తో, అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ హస్బెండ్ అమౌంట్ అని చెప్పొచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీద ఒక అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ దగ్గర నుంచి ఒక 1 lakh తీసుకొని బ్యాంక్లో పెట్టినారు. 1 lakh పైన ఒక 20,000 ఇంట్రెస్ట్ వచ్చింది. 20,000 వచ్చేసి ఇతని యొక్క హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ నుంచే ఆ 20,000ని తీసుకుపోయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఒక 5,000 వచ్చింది. దట్ 5,000 విల్ బి ట్రీటెడ్ హ్యాజ్ అక్రియేషన్ ఆఫ్ ఇన్కమ్. అక్రియేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది హస్బెండ్ హ్యాండ్స్లో ట్యాక్సబుల్ కాదు. సో that is the case. It may be noted that income of assets transferred has to be clubbed, but if there is accretion to the asset, any further income derived on such accretion could not be clubbed. Accretion of income club చేయకూడదు, ఎప్పటికీ క్లబ్ చేయకూడదు, ఎందుకంటే accretion of income కాబట్టి. Therefore, applying the provisions of section 6414, 30,000 being interest on debentures received by Mrs. Rekha Kurani in September 2021 will be clubbed with the income of Mr. Kurani since he had transferred the debenture of the company without consideration to her in October 2020. However, the interest 3,000 up to March 2022 earned by Mrs. Rekha Kurani on the interest on debenture deposited by her with Karta Finance Company shall be taxable in individual capacity and will not be clubbed with the income of Mr. Kurani. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుందో ఆ ఇంట్రెస్ట్ ఈ 30,000 ఇంట్రెస్ట్ తీసుకపోయి కర్త ఇంకొక దానిలో పెట్టింది ఫైనాన్స్ దాని నుంచి ఒక 3,000 వచ్చింది. ఆ 3,000 అనేది ట్యాక్సబుల్ కాదు హస్బెండ్ హ్యాండ్లో. Next, question number 4. What is there in question number 4? Mr. Rose, out of his own funds, has taken an FDR for 10 lakhs bearing interest at the rate of 10% per annum payable half yearly in the name of his wife Lily. సో అతని యొక్క ఓన్ ఫండ్ని తీసుకొని పోయి అతనికి ఒక వైఫ్ ఉందంట లిల్లీ. ఆ లిల్లీ పేరు పైన ఎఫ్డీ చేసినాడు. ఆ ఎఫ్డీలోకి ఇంట్రెస్ట్ వచ్చేసి 10 lakhs వచ్చింది. ఆ 10 lakhsకి ఇంట్రెస్ట్ వచ్చేసి 1 lakh వచ్చింది. ఆ 1 lakhని తీసుకుపోయి లిల్లీ ఒక బిజినెస్లో పెట్టింది. ఆ బిజినెస్లో నుంచి ఒక 55,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 55,000 విల్ బి ద క్రియేటెడ్ ఇన్కమ్. ఈ 1 lakh విల్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రోజ్. ఈ 55,000 విల్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్సెస్ లిల్లీ ఓ పిల్లి. హౌ షెల్ బి ట్యాక్స్ ఇన్ ద కేస్ ఆఫ్ సో సెక్షన్ 6414 specify that income derived by the spouse of an assessee from the asset transferred
సో ఎప్పుడైతే అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తామో, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తామో, స్పౌస్కి ట్రాన్స్ఫర్ చేసింటే ఆ స్పౌస్ ట్రాన్స్ఫర్ చేసిన అసెట్ నుంచి ఇన్కమ్ వచ్చింటే ఆ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. అండ్ ఆ అసెట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదర్ దెన్ దాట్ ఆర్ అక్కడ ఏం అగ్రిమెంట్ ఉండకూడదు. ఏమనే అగ్రిమెంటు? లివ్ అపార్ట్ అంటే నీ ఇష్టానికి నువ్వు బతుకు, నా ఇష్టానికి నేను బతుకుతా అని అగ్రిమెంట్ ఏం ఉండకూడదు. అట్లాంటి కేసులోనే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది. నీ ఇష్టానికి నువ్వు, నా ఇష్టాన్ని నేను బతికేటప్పుడు క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. ఎందుకంటే వర్క్ టుగెదర్, కమ్ టుగెదర్ అని వర్కప్ చేస్తుంటేనే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేది వస్తాయి. కమ్ టుగెదర్ ఉన్నప్పుడే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ వస్తాయి. సపరేట్ అంటే సపరేట్ సంసారాలు పెట్టుకుంటే సపరేట్గానే ట్యాక్సబుల్ చేస్తారని సింపుల్ ఆన్సర్. సో ఇక్కడ మిస్టర్ రోజ్, మిస్సెస్ రిల్లీ అనేవాళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి, అంటే ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి అగ్రిమెంట్ ఏం లేదు. అండ్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్కి ఒక ఎఫ్డీలు ట్రాన్స్ఫర్ చేసినారు కాబట్టి ఆ 1 lakh అనేది ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రోజ్. అండ్ ఇక్కడ 1 lakh interest income clubbed with the income of Mr. Rose when Mrs. Relly invested in the interest income in the business of and so such shall not be clubbed in the income of in the income of her husband, but shall be taxable in her individual capacity. This is so because income from accretion of transferred asset is not clubbed with income of transferor. Next, question number 4. What is there in question number 4? Naresh is a fashion designer having lucrative business. His wife is a model super model. వాళ్ళ వైఫ్ వచ్చేసి మోడల్ అంట. ఓకే, నరేష్ పేస్ హర్ మంత్లీ శాలరీ ఆఫ్ 10,000. సో నరేష్ ఏం చేస్తున్నాడు? ఫ్యాషన్ డిజైనర్ నరేష్ అండ్ మోడల్ వచ్చేసి వైఫ్. సో ఆమెకి ఒక 10,000 per month పే చేస్తున్నాడు. ద అసెసింగ్ ఆఫీసర్ వైల్ అడ్మిటింగ్ దట్ శాలరీ ఈజ్ అడ్మిషబుల్ డిడక్షన్ ఇన్ కంప్యూటింగ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ నరేష్ హ్యాడ్ అప్లైడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 64(1) అండ్ హ్యాడ్ క్లబ్డ్ ఇన్కమ్. ఓకే, అండ్ హిస్ వైఫ్ ఇన్ హ్యాండ్ నరేష్. డిస్కస్ ద కరెక్ట్నెస్ ఆఫ్ యాక్షన్ అసెసింగ్. సో అతను ఏమంటున్నాడంటే ఆ అమౌంట్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు, అడ్మిషబుల్ ఇస్తాము, నో ప్రాబ్లం. అండ్ వైఫ్కి ఇన్కమ్ వచ్చింది, ఆ వైఫ్ అనేది నీ ఇన్కమ్లో యాడ్ చేస్తాము అని అంటున్నారు. క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయ్యంట. క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతావా? ఎందుకు కాకూడదు? ఎందుకు అంటే షీ హ్యాస్ నాలెడ్జ్, షీ హ్యాస్ క్వాలిఫికేషన్. ఎప్పుడైతే అదేమో అంటావు చూడండి, ఆమెకి నాలెడ్జ్ ఉంది, ఆమెకు క్వాలిఫికేషన్స్ ఉన్నవి, ఆ క్వాలిఫికేషన్ని నాలెడ్జ్ని తొక్కేయకూడదు. ఎందుకంటే ఆమె మోడల్ అని చెప్పినారు క్వశ్చన్లో. సో షీ హ్యాజ్ ఎలిజిబుల్ నాలెడ్జ్, షీ హ్యాజ్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్. నౌ this question is based on principles laid down by Madras High Court in the case of CIT versus Smith or శ్రీమతి భారతి. సో వాళ్ళ కేసులో ఏం జరిగింది? వేర్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టర్మ్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ నాలెడ్జ్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏమి, నాలెడ్జ్ అంటే ఏమి, కేమ్ అప్ ఫర్ కన్సిడరేషన్ యాజ్ పర్ ప్రొవిజో to section 64(1). These words does not necessarily connote a qualification configured. These words do not necessarily connote qualifications configured by recognized university after examining the candidate who has undergone a course of study in technical subject or course of study. వీళ్ళు ఏమంటున్నా అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ చూసుకుంటే ఈ వర్డ్స్ అనేది ఒక క్వాలిఫికేషన్, ఒక నాలెడ్జ్. కంపల్సరీగా మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీకు నాలెడ్జ్ ఉన్నట్లు, సర్టిఫికేట్ ఉంటేనే మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లు కాదు. ఇది సిఏ కాదు, సిఏ సర్టిఫికేట్ కాదు. వన్ కేసెస్ సమ్టైమ్స్ దేర్ మే బీ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ అంటే నువ్వు ఎగ్జామ్ రావాల్సిన అవసరం లే, నీకు సర్టిఫికేట్ కావాల్సిన అవసరం లే. ఏం లేకున్నా కానీ నీకు నాలెడ్జ్ ఉన్నట్లు డిసైడ్ చేసేస్తారు, ఏం లేకున్నా కానీ నీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లు డిసైడ్ చేసేస్తారు. దట్ ఈజ్ ఫర్ ప్రొఫెషనల్ ఆఫ్ లా అకౌంటెన్సీ. అకార్డింగ్లీ ద టర్మ్ qualification must be given wide meaning as referred to qualities which are required to be possessed by a person performing the work that he does, so long as to work is capable of being regarded as technical or personal. సో ఏమంటారంటే
ఒక వర్క్ని నువ్వు కేపబుల్గా వర్క్ చేయగలిగితే దట్ దెన్ యూ హ్యావ్ ఎన్ క్వాలిఫికేషన్, దెన్ యూ హ్యావ్ ఎన్ నాలెడ్జ్. ద వర్డ్ ప్రొఫెషన్ ఈజ్ టర్మ్ capable of very broad meaning and would encompass a variety of occupations. సో ప్రొఫెషనల్ అంటే ఒక వెరైటీ ఆఫ్ ఆక్యుపేషన్స్ కావచ్చు. నౌ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆర్ బీయింగ్ ప్రాక్టీస్డ్ విచ్ ఫార్మ్ source of person having skill, experience and competency in a line of work can be regarded as professionally qualified for the purpose of section 64. Applying rationality of Madras High Court ruling, a model having skill, competency and experience in her line can be considered as profession. Hence the action of the assessing officer is not correct. Assessing officer యొక్క యాక్షన్ అనేది కరెక్ట్ కాదు. నీ వైఫ్కి వచ్చే ఇన్కమ్ నీ దానిలో కలుపుతా అంటే కలపకూడదు బాస్, ఎందుకంటే షీ ఏ మోడల్ సూపర్ మోడల్ కాబట్టి. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ about the treatment to be given in the following cases under the Income Tax Act 1961 for assessment year 22-23. Interest of 22,000 and bank FDRs received by minor sons of Rajesh. These FDRs were made by the minor son out of his earnings from stage acting. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే రాజేష్ అనే పర్సన్, రాజేష్ వచ్చి మైనర్ సన్, అతనికి ఒక 20,000 ఎఫ్డీస్ ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఇంట్రెస్ట్ ఇన్కమే 20,000 ఎఫ్డీస్ వచ్చింటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత చేసిన అనేది మీ అజంప్షన్కే విడిచిపెట్టేస్తాము. నౌ ఆ ఎఫ్డిఆర్స్ వర్ మేడ్ బై ద మైనర్. ఆ ఎఫ్డీస్ని ఎట్లా చేసిన అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి, ఎవరు రాజేష్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ని పర్ఫామ్ చేసి ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి వచ్చిన అమౌంట్స్ని తీసుకుపోయి ఎఫ్డీ చేసుకున్నాడు. దానిలో నుంచి ఒక 20,000 వచ్చింది. మీరు తొందరపడి క్లబ్ ఇంప్రూడెన్స్ అప్లికబుల్ అయ్యి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నీ దానిలో క్లబ్కి చేస్తామని చెప్తాం కదా, దానికోసం వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ అతను ఓన్ కష్టాజీతం వల్ల వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారంటే క్లబ్ చేయాలా క్లబ్ చేయకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ క్లబ్ చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది 1,500 యాజ్ పర్ సెక్షన్ 1032 ప్రకారం. అండ్ అకార్డింగ్ టు సెక్షన్ 64(1)(a) ఏం చెప్తుందంటే ఆల్ ఇన్కమ్స్ అక్రూయింగ్ ఆర్ అరైజింగ్ టు మైనర్ చైల్డ్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఏ పేరెంట్స్కి యాడ్ చేయాలి అంటే హూస్ టోటల్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ ఇన్కమ్ ఇంక్లూడెడ్ అండర్ సెక్షన్ 64(1). దట్ ఈజ్ ఈ మైనర్ ఇన్కమ్ యాడ్ చేయక ముందుకు మిగతా ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేస్తే ఆ ఇన్కమ్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నావో, ఎవరివి పేరెంట్స్ అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు. మదర్ యొక్క ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు, ఫాదర్ యొక్క ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చు. ఎవరి ఇన్కమ్ ఎక్కువ ఉందనేది చూసుకోండి. ద ఇన్కమ్ డెరైవ్డ్ బై ద మైనర్ ఫ్రమ్ మాన్యువల్ వర్క్ ఆర్ ఫ్రమ్ ఎనీ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ ఇన్ ది స్కిల్, టాలెంట్ ఆర్ specialized knowledge or experience will not be included in the income of his parents. సో వానిలో ఉన్న కళా పోషణని మీరు తొక్కేయకూడదు. వానిలో కానీ ఏమన్నా ఉంటే వాటిని బయటికి తీయండి. వాటిని బయటికి తీసినప్పుడు ఆ ఇన్కమ్స్ని మీ దానిలో యాడ్ చేయకండి. ద ఇన్కమ్ డెరైవ్డ్ బై ద మైనర్ ఫ్రమ్ మాన్యువల్ వర్క్ చేసిన ఆర్ ఫ్రమ్ ఎనీ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ ఇన్ స్కిల్, అని యొక్క స్కిల్ని యూజ్ చేసిన ఆర్ టాలెంట్ని యూజ్ చేసిన ఆర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని యూజ్ చేసిన ఆర్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసిన విల్ నాట్ బీ ఇన్క్లూడెడ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్కమ్కి యాడ్ చేయకూడదు. సో సిన్స్ ఇంట్రెస్ట్ 20,000 ఆన్ బ్యాంక్ ఎఫ్డిఆర్స్ రిసీవ్డ్ బై మైనర్ సన్ ఆఫ్ Rajesh does not arise to minor on account of his manual work or an account of activity involving his skills, talent or specialized knowledge, experience. Therefore, such interest shall be included in income of Mr. Rajesh or Mrs. Rajesh whose total income is higher. ఏమంటున్నా అంటే నువ్వు కష్టపడి అమౌంట్ సంపాదించి అమౌంట్ని డిపాజిట్ చేసినావు, ఓకే, ఆ అమౌంట్ వచ్చిన అమౌంట్ చూడు అది ట్యాక్సబుల్ కాదు. డిపాజిట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది చూడు, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకంటున్నా అంటే అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు ఈ పిల్లోనికి అంటే చిన్న పిల్లలకి డిపాజిట్ చేసుకోవాలి, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అన్న నాలెడ్జ్ ఉండదు. పేరెంట్సే గైడెన్సింగ్ ఇచ్చింటారు అన్న అదేంటంటే వాడు అంత కష్టపడినాడు 20,000 ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే దాని మీద ఎంత డిపాజిట్ చేసినాడు, మినిమం 20 lakhs డిపాజిట్ చేసినాడు. 20 lakhs అమౌంట్ సంపాదించిన వానికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాడు డిపాజిట్ చేస్తారు. వీళ్ళు ఏమి
డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది అంత నాలెడ్జ్ ఉండదు అని వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరు అసెసింగ్ ఆఫీసర్, అందుకే వాళ్ళకి కలపమంటున్నారు. బట్ వాడు అంత ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ వానికి నాలెడ్జ్ ఉంటుందప్ప, ఈ నాలెడ్జ్ ఉన్నందుకే డిపాజిట్ చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని కలపకూడదు బట్ రియాలిటీలో మనకి సంబంధం లేదు. యాజ్ పర్ రీల్ ప్రకారం మనం ఆల్వేస్ రీల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, రియాలిటీ నో వన్ ఈజ్ రిక్వైర్డ్. సో నౌ మన కేసుకు వస్తే సింపుల్గా 20,000ని కలిపండి. 20,000 కలిపేటప్పుడు 1,500ని ముష్టి పడేయండి. సెక్షన్ 1032 అనేది ఒక సెక్షన్ పడేయండి. 22,000 మైనస్ 1,500 తీసేస్తే ఐ థింక్ 18,000 అంతేలే 18,500 ఏమో వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? ఇన్ ద ఫాలోయింగ్ కేస్ డిస్కస్ వెదర్ ద లాస్ కుడ్ బి సెట్ ఆఫ్. లాస్ని సెట్ ఆఫ్ చేయాలా అనేది క్వశ్చన్. ఓకే, సెట్ ఆఫ్ చేసుకోండి, దాన్ని ఏం ప్రాబ్లం. నౌ శ్రీమతి శాంతి గారు క్యారీడ్ ఆన్ బిజినెస్ విత్ గిఫ్టెడ్ ఫండ్స్ ఆఫ్ అవర్ హస్బెండ్ మహేష్. సో మహేష్ వాళ్ళ హస్బెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చినాడు శాంతికి. ఆ శాంతి తీసుకుపోయి అది యాదవ్లో బిజినెస్లో పెట్టింది. ఆ బిజినెస్ నుంచి లాస్ వచ్చింది 2 lakhs. శాంతి ఇంకా లాస్ 2 lakhs, విచ్ లాస్ మహేష్ వాంట్ టు సెట్ ఆఫ్ ఫ్రమ్ హీస్ ట్యాక్సబుల్ ఇన్కమ్. మహేష్ ఏమంటున్నా అంటే నేను 2 lakhs పెట్టినందుకు నా 2 lakhs కాబట్టి ఆడ లాస్ వచ్చింది కాబట్టి ఆ లాస్ని నా ఇన్కమ్కి సెటప్ చేసుకోవాలనుకుంటున్నా అని అడుగుతున్నాడు. సెటప్ చేయొచ్చా సెటప్ చేయకూడదా అనేది క్వశ్చన్. ఒకవేళ ఆ ఇన్కమ్ వచ్చింటే క్లబ్ చేయమంటుండే, నో ఇష్యూ. నెక్స్ట్ శ్రీమతి భాను సక్సీడెడ్ టు ద బిజినెస్ ఆఫ్ హస్బెండ్ శ్రీ భవేష్ హూ డైడ్ ఆన్ 10th September 2021. She carried on the business as proprietor. The business of Bhavesh up to the date of his death resulted in loss. Srimati Banu earned profit in business for the period ending 31st/3/2022. సో హస్బెండ్ లాంచ్ చేసినంత వరకు బిజినెస్ లాస్లో ఉంది, వైఫ్ రన్ చేస్తున్నంతసేపు ప్రాఫిట్లోకి వచ్చింది. హస్బెండ్ అనేది చనిపోయినాడు. బాను వాంట్స్ టు సెట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్ ఫర్ ద పీరియడ్ ఎండింగ్ 30. సో ఇప్పుడు ఆ ఇన్కమ్ మొత్తం టోటల్ ఇయర్కి క్యాల్కులేషన్ చేసేటప్పుడు బాను వైఫ్ ఏమనుకుంటుందంటే టోటల్ ఇన్కమ్ నుంచి వాళ్ళ హస్బెండ్ ఉన్నంత వరకు ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ని నేను సెట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నా అని సెట్ ఆఫ్ చేసుకుంటుంది. సెట్ ఆఫ్ చేయొచ్చా చేయకూడదా? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అండ్ సెక్షన్ 6414 వేర్ ఎనీ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. ఏదైనా అసెట్ ట్రాన్స్ఫర్ చేయి, అది అసెట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయి, ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయి. ఎవరికి? టు ద స్పౌస్ బై అన్ ఇండివిజువల్ అదర్వైజ్. రెండు చూసుకోవాలి. ఒకటి అడ్వకేట్ కన్సిడరేషన్ ఉన్న ఆర్ ఇన్ కనెక్షన్ విత్ అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్ ఉన్న. ఈ రెండు ఉన్నాయంటే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు. ఈ రెండు లేకుంటే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. అరైజింగ్ దేర్ ఫ్రమ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్. ఎవరి హ్యాండ్స్లో ఇంక్లూడ్ చేయాలి? ట్రాన్స్ఫర్ హ్యాండ్స్లో ఇంక్లూడ్ చేయాలి. దటమ్ ఇన్కమ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంక్లూడెడ్ లాసెస్. సో ఇక్కడ దట్ అ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ అరైజింగ్ దేర్ ఫ్రమ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ట్రాన్స్ఫరర్. ఇక్కడ ఇన్కమ్ని ట్రాన్స్ఫర్ చేయమన్నా అని ఇన్కమ్ ఒకటే సెట్ ఆఫ్ చేయడమే కాదు, ఇన్కమ్ అంటే సమ్టైమ్స్ లాసెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ద లాస్ సస్టైన్డ్ బై శాంతి in the business carried on by her with a fund gifted by her husband can be set up by her husband set up చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 78(2) ఏం చెప్తా అంటే సే దట్ వేర్ ఎనీ పర్సన్ క్యారింగ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈ సక్సీడెడ్ ఇన్ సచ్ కెపాసిటీ బై అనదర్ పర్సన్ అదర్వైజ్ దెన్ బై ఇన్హెరిటెన్స్, no person other than person incurring the loss is entitled to carry forward the loss and set off it against బిజినెస్ ఇన్కమ్. మనకేం చెప్తానంటే సెక్షన్ 78(2) ఏమన్నా బిజినెసెస్ సక్సీడెడ్ బిజినెసెస్ అంటే మీరు మెచ్ చేసుకున్న ఆర్ వేరే బిజినెస్ నుంచి ఈ బిజినెస్లోకి వచ్చిన అట్లాంటి కేసులో ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు అట్లాంటి కేసెస్లో మీరు లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కేసు ప్రకారం ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ సీమ్స్ టు బి ఇండికేటెడ్ దట్ శ్రీమతి భాను హ్యాస్ సక్సీడెడ్ టు ద బిజినెస్ బై ఇన్హెరిటెన్స్ అండ్ నాట్ అఫెక్టెడ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 78(2). దేర్ఫోర్ షీ ఈజ్ ఎలిజిబుల్ టు క్యారీ forward and set off the loss of her husband against her own income. Succession by inheritance is an exception to the general bar contained in section 78(2) against carry forward and set off of loss of predecessor. Next question number 7. సో ఐఎమ్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఏం చెప్తానంటే దినేష్ an individual engaged in the business of finance advances 5 lakhs to his HUF on interest at the rate of 12%. So
అడ్వాన్స్ వచ్చేసి 5 lakh ఇచ్చినారు, ఇంట్రెస్ట్ వచ్చేసి 2% ఉంది. ఓకే, విచ్ ఈజ్ ప్రివైలింగ్ మార్కెట్ రేట్. సో మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చిన అంట the HUF invested the amount in his business and earned profit 2 lakhs from his money. Okay, can assessing officer add sum of 1,40,000, that is 2 lakh minus 60,000, has income of Dinesh under section 64(2) of Income Tax Act 1961. 12% per annum, 5 lakhs into 12% చేసుకుంటే 60,000 వస్తుందా. ఓకే, ఆ ప్రాఫిట్ వచ్చింది 2 lakhs వచ్చింది. 2 lakhs నుంచి 60,000 ఇంట్రెస్ట్ పోషన్ తీసేసి రిమైనింగ్ యాడ్ చేద్దామని అసెసింగ్ ఆఫీసర్ అనుకుంటున్నారు. సెక్షన్ 64(2) ఏం చెప్తుంది, షిల్ బి అప్లికబుల్ ఓన్లీ వేర్ అన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ HUF కన్వర్ట్ హిస్ ప్రాపర్టీ into property of HUF or throws it into the common stock of the HUF without advocate consideration. ఏం చెప్తుంది, ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, సెక్షన్ 64(2). సెక్షన్ 64(2) అనేది అప్లికబుల్ ఓన్లీ వేర్ ద ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ HUF కన్వర్ట్ చేసినాడు హిజ్ ప్రాపర్టీని ఇంటూ HUF ఆర్ త్రోస్ ఇట్ ఇంటూ కామన్ స్టాక్ ఆఫ్ HUFలో కన్నా కన్వర్ట్ చేయొచ్చు, HUF స్టాక్లో కన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఏది వితౌట్ కన్సిడరేషన్. In this case, Dinesh does not transfer money to his HUF but only lends an amount 5 lakhs to his HUF at an interest rate of 12%, which is prevailing market rate. ఇక్కడ ఏమీ ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇక్కడ అమౌంట్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేసినాడో ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా మార్కెట్ రేట్ ప్రకారమే ఉంది. దిస్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ ఆఫ్ లోన్ విచ్ ప్రీ సపోజెస్ రీపేమెంట్. దినేష్ కంటిన్యూస్ టు బి ఓనర్ ఆఫ్ అమౌంట్ లెంట్. దినేష్ ఎవరు, ఓనర్ ఆఫ్ అమౌంట్ లెంట్. ఆ అమౌంట్ ఎప్పటికైనా రావాల్సిందే. దేర్ఫోర్ దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ దినేష్ టు HUF. దినేష్ నుంచి HUFకి ఏ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ కాలేదు. దేర్ఫోర్ ద అసెసింగ్ ఆఫీసర్ cannot add profit arising of HUF in the total income of Dinesh by invoking of section 64(2). సో సెక్షన్ 64(2) ప్రకారం ఏ అమౌంట్ని ఏ ప్రాఫిట్ అరైజింగ్ HUFకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని ఇతని హ్యాండ్స్లో యాడ్ చేయకూడదు. ఓకే.